భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి శ్రీ వాసుదేవ గురుస్వామి ఆధ్వర్యంలో దివ్య రథోత్సవ పాదయాత్ర నిర్వహించారు. 2012 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా కాకినాడ నుంచి భద్రాచలం వరకు వాసుదేవ గురుస్వామి సారథ్యంలో 14వ వార్షికోత్సవ పాదయాత్రను రామభక్తులు నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం గోంచాల గ్రామంలో సీతారామస్వామి వారి ఆలయ నూతన విగ్రహ ప్రతిష్ఠ ప్రారంభోత్సవం చేరున్నారు. ఇక ఈ సందర్భంగా కాకినాడ జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామం నుండి ఈ నెల ఫిబ్రవరి 8వ తేదీ భక్తి శ్రద్ధలతో పాదయాత్రగా బయలుదేరి నిన్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా వాసుదేవ గురుస్వామి వారి సారథ్యంలో పాదయాత్రగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందని రామభక్తులు హర్షం వ్యక్తం చేశారు. నా శిష్య బృందం అంతా కూడా సుమారు 25 గ్రామాల నుంచి బయలుదేరి వచ్చినటువంటి మహాభక్తులు వీళ్ళంతా కూడా అందరూ కూడా పాదయాత్రలో వీళ్ళందరూ కూడా దీక్షలు చేసి మొన్న భీష్మ ఏకాదశి నాడు 8వ తారీఖున బయలుదేరి ఈవేళ 9 రోజులకి ఈ భద్రాద్రి చేరడం జరిగింది. మేము ఇలా ఈ పాదయాత్ర ఈ విధంగా చేయడానికి మూల కారణం అలనాడు రామచంద్రమూర్తి అవతారం ఇచ్చినప్పుడు మానవాళిని ప్రారంభ కర్మను తొలగించడానికి ఆ స్వామి ఆ రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి లక్ష్మణ స్వామి ఆనాడే పాదయాత్ర చేశారు అడవిలో. ఆ పాదయాత్ర వల్ల ఆనాడు కూడా కర్మలు రాక్షసులతో ఉన్నాయి, అవన్నీ కూడా తొలగించినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి. మరి ఈనాడు మేము చేపట్టింది ఏంటంటే ఈ కలియుగంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో వ్యాధులు, రకరకాలైనటువంటి ఈ యాత్ర పూర్తవడానికి 9 రోజులు పడుతుంది. మనకు ఉదయం సాయంత్రం ఎంతో మంది భక్తులు మాకు అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం భోజన ప్రసాదాన్ని ఎంతో మంది భక్తులు పోటీ పడుతూ మాకు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎన్నో పళ్ళు ఆలయం రేపు మార్చిలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ. ఆలయం యొక్క ప్రదేశం ఏంటంటే అక్కడ నేర్పడం, ధ్యానం చేయించడం, ప్రతి కూడా కార్యక్రమం మానవులందరూ కూడా సుఖంగా ఉండాలి. 9వ రోజు సాయంకాలం భద్రాద్రి సీతారాముల వారిని దర్శించుకోవడానికి 200 మంది భక్తులతో రావడం జరిగింది. ఇది వాసుదేవ గురుస్వామి ఆధ్వర్యంలో 200 మంది రామనామం జపించుకుంటూ 9 రోజులు కూడా నడకతో రావడం భద్రాచలం జరిగింది. భద్రాచలం వచ్చి రాముల వారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇది 14వసారి 11వసారి వచ్చారు. 11వసారి రథం తయారు చేయడం జరిగింది స్వామివారి ఆధ్వర్యంలో. అదేవిధంగా 9వసారి పాదరక్షలు 150 మందితో పాదరక్షలు తయారు చేయించి అవి ఇక్కడ భద్రాద్రిలో అభిషేకం చేయించి అవి ఎవరు తెచ్చిన పాదకులు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఇదే రకంగా హిందూ ధర్మాన్ని కాపాడాలని, సనాతన ధర్మాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని సదుద్దేశంతో ఈ యాత్ర మేము ప్రతి సంవత్సరం కూడా కాల్చడం జరిగింది. దీనికి ఎంతోమంది భక్తులు దాతలు చాలా బాగా జరిగిందండి. దాతలు కూడా చాలా బాగా